విశాఖ 38వ వార్డులో విశాఖనగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల ఆత్మీయ సత్కార సభ ఘనంగా జరిగింది. గత ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే నుంచి భారీ మెజారిటీతో గెలిచిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను స్వర్ణకారుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. శ్రీగాయత్రి విశ్వకర్మ యువజన సేవా సంఘం నాయకులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. గోడి నరసింహాచారి, విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు, జిల్లా స్వర్ణకార సంఘం, విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం, అధిక సంఖ్యలో స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొని ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా గోడి నరసింహాచారి ఎమ్మెల్యేకు పలు సమస్యలను వివరించారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామోజీ పెదబాబు, ముదపాక రవి, పాటోజు ప్రసాద్, పెదపూడి బ్రహ్మాజీ, అధిక సంఖ్యలో స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సభ్యులు పాల్గొన్నారు. ఎవరిచ్చినా కూడా నా ప్రభుత్వం తెలియపరుస్తున్నా. నేను వాళ్ళన్నిటికీ కూడా మీకు ఎంపీలు నా లక్ష్యంగా నేను రాజకీయంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అయినప్పటికీ కూడా నేను 3వ తారీఖు కంటెస్ట్ చేస్తే రాష్ట్రంలో కూడా నా వైపు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకుంటాం. అందరికంటే కూడా వంశాభిప్రాయాలు అత్యధికంగా వర్గం చేసే విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా నేను అభివృద్ధి చేస్తాను. మాటలు చెప్పడం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ఈ పూర్తి కాలుష్యం మీద కానీ ఆల్రెడీ నేను పూర్తి కాలుష్యంగా కాలు హామీ ఇచ్చాను. ఆల్రెడీ టెండర్లో కూడా ఫినిష్ చేశాను. ఒక 10 కోట్లతో ఆ కాలుష్య నివారణ కూడా నేను ఆల్రెడీ చేశాను. అలాగే కోడి ద్వారా కూడా పెద్ద చెట్లు చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. నేను అందరికీ డిఫరెంట్గా ఉంటా. ఎక్కడ మీకు 2 కోట్లు ఎరగమొచ్చినప్పుడు రూపాయలు ఆలోచించను. నేను ఎక్కడ 1 రూపాయి డబ్బులు తీసుకోను. మీకు తెలియాలని చెప్తున్నా. నా వెనకొండ వాళ్ళు అడగరు, నా ముందున్న వాళ్ళు అడగరు, నేను అడగరు. ఒకవేళ ఎవరన్నా అలాంటి పరిస్థితులను హెల్ప్ చేశాం కాదని ఎవరైనా అడిగినా నా దృష్టికి తీసుకురావాలని చెప్పిన ప్రతి మీకు హెల్ప్ చేయడం, మీకు ఇన్కమ్ సోర్స్ చూపించడం తప్ప మేమైతే మాత్రం పరిస్థితులు కూడా ముట్టుకో. ఎవరైనా అలాంటి ఎక్కడన్నా చెప్పినా ఈ ఉద్యోగం చాలా మంది చేస్తూ ఉంటారు. కేసీఆర్ ఉంటారు, ఉద్యోగం ఏం చేసి ఉంటారు. నేను జనం చేసేది కాపేసుకుంటే అంటారు. నేనేది ఎక్కడ ముందుకోవాలని ముందే చెప్తున్నా. దయచేసి ఎవరు గుర్తుపెట్టుకోండి. నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా ఉన్నాను. అదేవిధంగా విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం వార్డు కార్పొరేటర్ శ్రీమతి గోడి విజయలక్ష్మి, నా శ్రీమతి, 38వ వార్డు, వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు
యావత్ మంది వచ్చి కుటుంబాల సమేతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా మా కులదేవత అయినటువంటి అమ్మ కామాక్షి అమ్మవారి ఆలయ నిర్మాణ నిమిత్తము ఒక స్థలం కావాలని, అదేవిధంగా నిర్మాణ నిమిత్తం కొన్ని నిధులు కావాలని వారికి విన్నవించగా, అదేవిధంగా స్థానిక స్వర్ణకారులకు పనులు లేక రోజువారీ కూలీలుగా వెళ్ళిపోతున్నారు. కార్పొరేట్ వ్యవస్థలు, పెద్ద పెద్ద వ్యవస్థలు వచ్చి స్వర్ణకారుల యొక్క జీవన భృతికి దెబ్బ కొడుతున్నారు. చేతి వృత్తులనే నమ్ముకున్నటువంటి స్వర్ణకారులు ఇతర కులస్తులు కూడా మా స్వర్ణ వృత్తిని నేర్చుకోవడం వలన వాళ్ళకి పుట్టుకతో స్వర్ణ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు. ఇది చాలా అన్యక్రాంతంగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకలి మరణాలు కూడా చాలా జరిగాయని వారికి విన్నవించడం జరిగింది. దీనికి పరిష్కారం ఏమిటని కూడా మేము చెప్పాం. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయో, సిఎంఆర్ అవ్వచ్చు, వైభవ్ అవ్వచ్చు, అదే లలితా జ్యువెలర్స్ అవ్వచ్చు, లేదంటే వైశ్యరాజ్ అవ్వచ్చు, ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థలతో తమరు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక గౌరవ పెద్దలు అంటే స్వర్ణకారుల నుంచి పెద్దలు, విశ్వబ్రాహ్మణ నుంచి పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్దలు కూర్చోబెట్టి మీరు స్థానిక స్వర్ణకారులకు మాత్రమే చేతివృత్తులు ఉండేటట్టుగా తదుపరి ఇతర వాళ్ళకి మీరు ఇవ్వండి, కానీ స్థానికంగా పనులు లేక చాలా బాధలు పడుతున్నారు వారి విన్నవించగా ఇమీడియట్గా దీనిపై అతి త్వరలోనే కార్పొరేట్ వ్యవస్థలతో సమావేశం ఏర్పాటు చేస్తానందుకు మా కుల సంఘం తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మ కామాక్షమ్మ కోవిలికి నిమిత్తం కూడా మీరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి నరసింహాచార్య గారు. మీకు తప్పకుండా ఆ గుడిని శాంక్షన్ చేయడమే కాకుండా ఆలయ నిర్మాణ నిమిత్తము అవసరమైతే నా సొంత నిధులు కూడా మీకు ఏర్పాటు చేస్తానని సభాముఖంగా వారు హామీ ఇవ్వడం వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు. వారికి ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదంటే మా కుల పెద్ద అయినటువంటి బంగారు రామారావు గారు వారు కుల సంఘానికి చాలా సేవ చేశారు. వారి కుటుంబం వారు పరమపదించిన తర్వాత వారి కుటుంబంలో చాలా సమస్యలు ఏర్పడి వారి అబ్బాయి యాక్సిడెంట్లో మంచానికే పరిమితం అయిపోయారు. వారికి ఇచ్చేది 5,000 6,000 ఫంక్షన్ అంటే కిడ్నీస్ ప్రాబ్లం అని ఇస్తున్నారు. కాదు, మంచానికి పరిమితమైనటువంటి ఎవరికైనా 15,000 రూపాయలు ఇవ్వండి అని మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాన్ని వారికి చెప్తే స్వయంగా వారు 2 రోజుల కిందట 12 నరసింహాచార్య గారు చెప్పి వారి ఇంటికి వెళ్ళి అది పరిశీలించి ఇమీడియట్గా అధికారులని పీడీ గారిని ఏపీడీ గారిని రప్పించి అక్కడ శాంక్షన్ లెటర్ మీద సంతకం పెట్టినటువంటి ధార్మిక వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు దక్షిణ నియోజకవర్గం సుమారు 65,000 మెజార్టీతో గెలిచి మాకు పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి మా కుల సంఘం తరఫున, మా సంఘీయుల తరఫున వారికి నేను మనసా వాచా కర్మేణ వారి పాదాబంధన చేస్తూ, అంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ నా మీద ఆయనకి 55 సంవత్సరాలు 56 సంవత్సరాలు అయినప్పటికీ వారి ఉదార స్వభావానికి వారి తల్లిదండ్రులు కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మా విశ్వబ్రహ్మణ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.